ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? క్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో ఉన్న సందర్భం మనం అందరికీ తెలిసిందే. ప్రవక్త దగ్గరికి, ఎలీషా దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది. స్త్రీ వచ్చి సహాయం అడుగుతుంది. మరి తన బిడ్డలు అప్పుల వారు తీసుకువెళ్ళిపోతున్నారు అన్నప్పుడు ఆ యొక్క ప్రవక్త చేత దీవింపబడి నూనె పొందుకోవడం, ఆ నూనె తీసుకువెళ్ళి అమ్మటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే మొదటి అధ్యాయంలో ఆమె చెప్పిన సంగతి ఏంటంటే, ఒక విషయాన్ని ఆ యొక్క ప్రవక్తతో చెప్తుంది. ఏంటంటే, నా భర్త నీ యొక్క దాసుడు ఆయన చనిపోయాడు, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది అంటుంది. అంటే ఆయన యొక్క భక్తిని ఇక్కడ తెలియపరుస్తుంది. ఆయన భక్తి ఇదిగో, ఆయన భక్తిపరుడు కాబట్టి ఆ భక్తిని బట్టి నువ్వు సహాయం చేయయ్యా, ఆయన ఎలాంటి భక్తి చేశాడో నీకు తెలుసు కదా అంటుంది. నిజానికి దైవ భక్తి లాభసాటిని ఇస్తుంది అనేది బైబిల్ చెప్తుంది. లోకం ఏమంటుందంటే, భక్తిగా ఉండటం వల్ల నీకేం ఉపయోగం అంటుంది. భక్తిగా ఉంటే అస్సలు ఉపయోగం ఏం లేదు, దీనివల్ల ఏంటి ఉపయోగం అని కొన్నిసార్లు చాలా మంది మనల్ని హేళన చేస్తూ ఉంటారు. ఇంత భక్తిగా ఉంటే దేనికి కూడా ఉపయోగపడుతుంది, నీ భక్తి దేనికి ఉపయోగపడుతుంది అంటారు. ఇంత సువార్త అంటావు, వాక్యం అంటావు, దేవుడి పని అంటావు, ఇదంతా వ్యర్థము, ఈ భక్తి వల్ల ఉపయోగం ఏమీ లేదు అంటారు. కానీ భక్తి వల్ల మనకు ఉపయోగం ఉంటుంది, అలాగే మన కుటుంబం వారికి కూడా ఉపయోగం ఉంటుంది. ఆయన భక్తి చేయటం వల్ల తనకు మాత్రమే కాదు, తన కుటుంబానికి కూడా ఆశీర్వాదంగా, ఎందుకంటే తన భక్తి చేశాడు కాబట్టి. భక్తి పరులని దేవుడు మర్చిపోడు, వారి కుటుంబాలని దేవుడు మర్చిపోడు. జ్ఞాపకం చేసుకోండి, మీరు భక్తిగా ఉంటే మీ భక్తి మీతో పాటు మీ యొక్క బిడ్డలకు కూడా కృప చూపిస్తుంది, మీ యొక్క బిడ్డలకు కూడా దారి చూపిస్తుంది. వాళ్ళు ఆకలితో ఉన్నారు, వాళ్ళు అప్పుల వారి బాధతో ఉన్నారు. ఆ అప్పుల వాడు తన కుమారుల్ని తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా తీసుకువెళ్ళిపోయే ముందు ఈ సమాచారాన్ని ఆమె ఎలీషా గారి దగ్గరికి తీసుకువచ్చింది. అయితే ఎలీషా గారు ఏం చేశారో మనకు తెలుసు. అయితే దీనివల్ల ఏం చెప్తుంది ఆమె అంటే, దైవ భక్తి కలిగిన వాడు యెహోవా యందు నా భర్త భయభక్తులు కలిగిన వాడు అంటున్నాడు. కాబట్టి భయభక్తులు కలిగి ఉంటే మనకి ఆశీర్వాదం, మన బిడ్డలకు కూడా ఆశీర్వాదం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 29 వచనాల్లో మనం చూసినట్లయితే, వారిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. వారికిని వారి సంతానమును నిత్యము క్షేమము కలుగునట్లు, నిత్యము ఒకరికి క్షేమము కలగాలి, వారి కుటుంబానికి క్షేమం కలగాలి అంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ భక్తి అన్న మాట ఒకటే కనిపించవచ్చు మనకు రాజుల గ్రంథంలో, కానీ స్టడీ బైబిల్లో చూస్తే అది భయభక్తులు అని రాయబడి ఉంది. అలాగే ఇంగ్లీష్లో ఏమని ఇచ్చారంటే ఫియర్ అని ఇచ్చారు. కాబట్టి భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనకి మేలు జరుగుతుందని లేఖనం సెలవిస్తుంది. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం కూడా ఇలాగే సెలవిస్తుంది. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరము. ఇది ప్రయోజనం కాదు, ఇది ఉపయోగపడదు, భక్తి అనేది నీకు ఉపయోగపడదు అని చాలా మంది అంటుంటారు. కానీ భక్తి అనేది ఉపయోగపడుతుంది అని నిరూపించింది ఇక్కడ. భక్తి అనేది ఈ భక్తుడి జీవితంలో, ఈ భక్తుని యొక్క కుటుంబంలో భక్తి ఎలా ఉపయోగపడుతుంది, ఒకళ్ళు భక్తి చేస్తే వారికి, వారి కుటుంబానికి ఏం మేలు చేస్తుంది అనేది ఇక్కడ మనకి ఈ సందర్భంలో కనబడుతుంది. వాక్యం కూడా ఏం సెలవిస్తుందంటే, దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలో, మనం ఇప్పుడు జీవితం కలిగి ఉన్నాం, ఈ జీవం విషయంలో, జీవితం మరణించిన తర్వాత విషయంలో కూడా భక్తి అనేది ప్రయోజనకరంగా ఉందంట. ఒక డబ్బు అయితే ఇప్పటికే మనకు ఉపయోగపడుతుంది, ఆహారం అయితే ఇప్పటికే ఉపయోగపడుతుంది. కానీ నీవు యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే ఇది ఇప్పుడు ఉపయోగపడుతుంది, ఈ జీవం విషయంలోనూ ఉపయోగపడుతుంది, రాబోయే ఆ జీవం విషయంలో కూడా ఉపయోగపడుతుంది అనేది వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమన్నా సరే
మనం దైవభక్తి కలిగి ఉందాం. దైవభక్తి కలిగి యథార్థత కలిగి ఉండాలన్నదే దేవుని ఆలోచన. అందుకోసమే నూతన సృష్టిగా మనల్ని సృష్టించాడు దేవుడు. కాబట్టి ఈ వాక్యము ఎఫెసీ పత్రికలో మనకు ఉంటుంది. ఇక్కడ సమయం లేదు కాబట్టి మీకు వివరించట్లేదు. భక్తి అనేది చాలా మేలు చేస్తుంది మనిషికి. మనకే కాదు, మన యొక్క కుటుంబాలకు కూడా. ఇక్కడ ఈ కుటుంబానికి ఎంతో మేలు చేసిన అతను చేసిన భక్తి, అతను వెళ్ళిపోయినప్పటికీ కూడా, అతను చనిపోయినప్పటికీ కూడా తన యొక్క కుటుంబానికి, చాలా మంది నీ భక్తి వల్ల ఉపయోగం ఏంటంటారు. ఎల్ఐసి కట్టుకుంటే ఉపయోగం ఉంటుంది, డబ్బులు దాచుకుంటే, ఇవన్నిటి వల్ల ఉపయోగం ఉండొచ్చు. కానీ దీనికంటే ఎక్కువ ఉపయోగం భక్తి కలిగి ఉన్నావా, భక్తి చేసావా, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించావా, నీ జీవితాన్ని బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. కాబట్టి కీర్తన గ్రంథము 34:9 ఇలా వాక్యం సెలవిస్తుంది, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు. వారికి ఏమైనా కొదువ వచ్చిందా? ఏం కొదువు లేదంట. వాళ్ళు అమ్ముకున్నారు, అప్పులన్నీ తీర్చేశారు, ఇంకా కొద్దిగా మిగిలింది, దాంతో జీవనం సాగించమన్నాడు. అంటే బ్రతకడానికి ఒక ఆధారం భక్తి ద్వారా దొరికింది. కాబట్టి మన భక్తి ఏమీ అవ్వదు, ఉపయోగం లేదు అని అనుకోకండి. మన భక్తి మనకి ఉపయోగాన్ని ఇస్తుంది. మన భక్తి వల్ల ఎందుకు పనికిరాని భక్తి అయిపోదు. మన భక్తి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ భక్తి నీకు ఉపయోగపడుతుంది. ఇప్పటి జీవం విషయంలో ఉపయోగపడుతుంది, రాబోయే జీవం విషయంలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువు లేదు. గమనించండి, మీకేది కొదువు ఉండదు, మీ బిడ్డలకి ఏమీ కొదువు రాదు. దేవుడు చక్కగా మీ భక్తి కొనసాగించండి. మీ ఏ పరిస్థితిలో ఉన్నా మీరు మాత్రం యథార్థంగా మీ భక్తిని కొనసాగించండి. మీ భక్తి కొరకు నిలబడండి. దేవుని పట్ల భక్తి విషయంలో మీరు నిలబడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 ప్రభువా. తండ్రి నాయన, మరి అక్కడ ఒక దైవ భక్తుడు, నీ యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిపోయినప్పటికీ దేవా వారి కుటుంబానికి దేవా తన భక్తిని బట్టి కుటుంబాన్ని దీవించావు, ఆశీర్వదించావు. దేవా నాయన, మా భక్తి చాలామంది ప్రభా తండ్రి ఉపయోగం లేనిది అంటారు, కానీ నీ వాక్యం చెప్తుంది ప్రయోజనకరం అంటుంది. ప్రభా తండ్రి, మా భక్తి నిష్ప్రయోజనం కాదు దేవా, ప్రయోజనంగా ఉంది. కనుక ప్రభా దేవా నాయన, ఎంతమంది వాక్యం వింటున్నారో ప్రభా, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి భక్తి వారికి ఉపయోగకరంగా మారటానికి నీ కృప దయచేయండి. వారి దీవెనకరంగా వారి కుటుంబాల్లో ఉండటానికి సహాయం దయచేయండి. వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు ప్రభా, అలాగే ఆత్మీయ జీవితంలో సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభా, అన్నిటినీ ప్రభా నీ నామంలో ప్రభా తండ్రి నాయన విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవాన్ని కృపలో నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. సేవకులను జ్ఞాపకం చేసుకోండి, గాయకులను జ్ఞాపకం చేసుకోండి, పరిచారకులను జ్ఞాపకం చేసుకోండి. దేవా నాన్న, వారిని ఆశీర్వదించండి, వారిని నడిపించండి. అన్ని విషయాల్లో నీ కృప చూపించి నడిపించమని సహాయం చేయమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.